బ్యాక్ టు న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. 600 మొక్కలను గ్రామ సర్పంచులు చంపిన ఘటన వెలుగులోనికి వచ్చింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పరిధిలో భవానీపేట, ఫరీద్పేట్, వాడి, పల్వంచ, బండరామేశ్వరపల్లిలో సర్పంచులు విషపు ఇంజెక్షన్లను, గూలికలను ఇచ్చి కుక్కలను చంపినట్లుగా తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడానికి వీధి కుక్కలకు విషప్రయోగం చేసి వాటి కళేబరాలను గ్రామ శివార్లలో పూడ్చిపెట్టారు. దీనిపై జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. రంగంలోనికి దిగిన పోలీసులు కళేబరాలను వెలికితీసి పోస్టుమార్టం చేయించారు. శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. ఈ ఘటనలో 5 సర్పంచులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, ఇక మనం ఇప్పుడు విజువల్స్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వీధి కుక్కలపై ఒకేసారి 5 సర్పంచులు వాటిని విష ప్రయోగాలతో, విష గూలికలతో చంపి పూడ్చిపెట్టినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వాటిని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజేష్ ఉన్నారు. రాజేష్, చెప్పండి. వీధి కుక్కలకు విషగులికలు, విషపూరితమైన ఇంజక్షన్లు ఇచ్చి చంపి వేయించినటువంటి 5 గ్రామాలకు చెందిన సర్పంచులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో చోటు చేసుకుంది. అయితే మాచారెడ్డి మండలం భవానీపేట, అదేవిధంగా ఫరీద్పేట, వాడి, పాల్వంచ, బండరామేశ్వరపల్లి గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు పోటీ చేసినటువంటి అభ్యర్థులు వీధి కుక్కలను తాము గెలిస్తే వీధి కుక్కలను పారదోలుతామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు. ఆ క్రమంలోనే సుమారు 5 గ్రామాలకు చెందినటువంటి మొత్తం 600 కుక్కలను కూడా విషపు గులికలు, అదేవిధంగా ఇంజక్షన్లు ఇచ్చి చంపివేసిన పరిస్థితి. అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జంతు ప్రేమికులు మాచారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడంతో వెంటనే అక్కడ పూడ్చి వేసినటువంటి వీధి కుక్కల మృతదేహాలను జేసీబీ సాయంతో వెలికి తీసి పోస్ట్ మార్టం నిర్వహించారు వెటర్నరీ డాక్టర్లు. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా తరలించిన పరిస్థితి. ప్రస్తుతం అయితే 5 సర్పంచులపై కేసు నమోదు చేశారు పోలీసులు. గంగా Recently, we received an information with regard to the mass killing of the stray dogs in 5 villages in Kamareddy district. So basically those village names are Bhavanipet, Wadi village, Bandarameshwarpalli, Faridpet and Palwancha. So in these 5 villages, nearly 500 to 800 dogs were killed brutally by giving the poisonous injections. So for this activity, one person was hired through the village sarpanches. So total this activity was carried out by the village sarpanches only. So based on that information, we have given complaint in the Machareddy police station in the Kamareddy district. So based on the information which we have given to the police, they filed FIR under section 325 BNS and also section 111A L of Prevention of Cruelty Animals Act on those village sarpanches. And next the postmortem need to be conducted. So these activities are carried out within 5 to 7 days. That means these 500 to 800 dogs were killed within the span of 5 to 7 days only. నిన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. కామారెడ్డి డిస్ట్రిక్ట్ లో మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 5 విలేజెస్ లో మాస్ కిల్లింగ్ జరిగిందని చెప్పేసి ఆ కిల్లింగ్ లో మోర్ దాన్ 600 డాగ్స్ కిల్ చేశారు. ఆ 5 విలేజెస్ సర్పంచెస్ పైన కేసు నమోదు చేయడానికి మేము వచ్చాము. నిన్న కేసు నమోదు అయిపోయింది. ఈ రోజేమో పోస్ట్ మార్టం కోసం వచ్చాము. ఆల్రెడీ భవానీపేటలో డిగ్ చేసి ఆ డాగ్స్ వెలికి తీయడం జరిగింది. ఇంకా మిగతా ప్లేసెస్ లో లొకేషన్స్ కోసం ట్రై చేస్తున్నాము.